తాడిపత్రి ఇప్పుడు ఎలా తయారైందంటే నీతులు చెప్పడం మాత్రమే నడుస్తుంది. తాడిపత్రిలో జరుగుతున్నది ఏంటి? ఏకంగా మళ్ళీ మరొకసారి మాజీ ఎమ్మెల్యేని తన ఇంటికి కూడా రానివ్వకుండా, తాడిపత్రికి వెళ్లకుండా పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసుకొచ్చారు. కేతిరెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకొచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా బందోబస్తు కొనసాగుతోంది. జేసీ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ గ్రౌండ్స్లో కూడా పోలీస్ పహారా పెట్టారు. ప్రధాన కూడళ్లలో కూడా పోలీస్ నిఘా పెట్టారు. ఏం జరుగుతుంది అక్కడ? అది ఏమన్నా ఉగ్రవాదులు వస్తున్నారా, నక్సలైట్లు వస్తున్నారా, లేకపోతే కనుక ఊళ్ళో మత ఘర్షణలు ఏమైనా జరుగుతున్నాయా? లేదు. ఏంటి అంటే ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క ఇగో సాటిస్ఫై చేయడం కోసం మొత్తం వ్యవస్థ సహకార అక్కడ సాష్టాంగ ప్రణామం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే అవతల మాజీ ఎమ్మెల్యే ఆ ఊళ్ళోకి రాకూడదు. మరి ఇదివరకు ఇదే మాట అనుకుని ఉంటే కనుక ఈయన ఉండేవాడా అక్కడ? ఈయన మీద కేసులు, ఈ కథ నడిచింది. అదేది ఆ బస్సుల గురించి అది. కానీ బతకూడదు, చచ్చిపోవాలి, లేకపోతే చంపేయాలి, లేదా తిరగనీయకూడదు అనేటటువంటిది పోలీసుల ద్వారా చేసుకొచ్చేటటువంటి వ్యవహారం రైట్ అవుతుందా? అంటే ఏదైనా సరే ఇవాళ రోజున మేమేం చేసినా అది రైట్ అనేటటువంటి ధోరణిలో సాగుతోంది. దాంతోపాటుగా మళ్ళీ ఈ గొడవ మధ్యలో వచ్చేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి రౌడీ రాజకీయాలు చల్లవు. ఎవడు రౌడీ రాజకీయం చేస్తున్నట్టు? ఆయన కేతిరెడ్డి ఏమైనా రౌడీ రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే కనుక అక్కడ ఏమైనా జరుగుతుందా? తన ఇంటికి తను వస్తానంటే ఆపేసి రౌడీ రాజకీయం అని రివర్స్లో మాట్లాడడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది.